విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను 2 years అయింది. 2 years అయింది. నేమ్ సార్, మీ నేమ్? సురేష్ బాబు సార్. ఆఫ్టర్ బిఫోర్ ఎలా ఉండేది? ఆఫ్టర్ అంటే నేను ఎల్బిఎఫ్ లోకి ఒక నెల రోజుల ముందు వస్తాననగా ఒక ఇల్లు కొనే ప్రయత్నం చేశాను సార్. ఓకే. దానికి ఈఎంఐ ఎలా కట్టాలని చాలా భయపడుతూ కొన్నా. ఓకే. కానీ ప్రెసెంట్ ఈఎంఐ ప్రశాంతంగా వెళ్ళిపోతా ఉన్నా. ప్రతి నెల ఈఎంఐ వచ్చి 34,000 కట్టాలి. ఓకే. ఆ 34,000 నాకు నేను ఆ 34,000 ఎలా వస్తాయో అన్నది నాకు అర్థం కాదు అనమాట. ఎందుకంటే నేను చేసే జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్ లో నాకు వచ్చే శాలరీ దాని ఈఎంఐకి చాలు. ఇంట్లో తినడానికి కూడా ఉండదు, అవకాశం లేదు అనమాట. అది అక్కడ కట్టేయాలి, ఇంకా ఎక్స్ట్రా కావాలి. కానీ మన ఎల్పిఎఫ్ లోకి వచ్చిన తర్వాత ఈ ప్రతి నెల ఈఎంఐ ఇంటికి నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తాను అంటే ఎల్బిఎఫ్ లో గురించి నేను ఇంట్లో ప్రశాంతంగా పడుకుంటున్నాను అంటే కేవలం ఎల్బిఎఫ్ వల్ల మాత్రమే అని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు అనుభవించేది అదే కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఎల్బిఎఫ్ వల్ల. అట్లాగే మా ఫ్యామిలీలో కూడా ఫస్ట్ అంతా వ్యతిరేకం. ఇది ఇట్లా సార్ ఇట్లా చెప్పారు, ఇది చేయాలి, ఇది దీంట్లో ముందుకు వెళ్తున్నామంటే అది ఎట్లాగా చాలా ఉన్నాయి. వాళ్ళ అవగాహన వాళ్ళకి ఏదేదో బయట జరుగుతాయని అవన్నీ దగ్గర పెట్టుకున్నారు. నేనేంటి అంటే మీ మీద మన కంపెనీ మీద ఉన్న నమ్మకం అది వాళ్ళకి ఎలా వెళ్ళిద్ది అంటే నా వల్ల వెళ్ళాలి. నేను చేస్తూ ఉన్నదాన్ని చూసి నేను చెప్పేదాన్ని బట్టి వెళ్ళాలి. అట్లాగా వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళు కూడా పూర్తిగా నాలాగా మారి ఇవాళ నేను ఈ వేరే ఫంక్షన్ ఉన్నా సరే ఇక్కడ రావడానికి కారణం ఇంట్లో వాళ్ళు మీరు ముందు దానికి వెళ్ళండి అంటే నాకు చాలా హ్యాపీ వేసింది. ముందు ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. మేడం గారు అన్నారు, సిఇఓ మేడం గారు, మేడం గారికి చెప్పండి పంపిస్తారులే అంటే లేదండి ఆవిడే ముందు వెళ్ళమంటున్నారు, ఇది ఎప్పుడు ఉండే ఫంక్షన్లే, ముందు మీటింగ్ అటెండ్ అవ్వండి, మీరు మీటింగ్ వెళ్ళండి అని చెప్పి పంపించింది ఆవిడ అనమాట. నాకైతే ఈ విషయం ఎందుకంటే వెనక ఏదో ఒకటి ఉందనుకోండి డిస్టర్బెన్స్ ఉంటా ఉంటుంది. కానీ ఆ డిస్టర్బెన్స్ ఇప్పుడు చేసే బిజినెస్ లో ఎల్బిఎఫ్ లో చేసే బిజినెస్ లోనూ లేదు. ఎందుకంటే వెనక ఇది అంటా ఉంటారు అనుకోండి, అయ్యండి ఇట్లా కట్టిస్తున్నారు ఇబ్బంది అదే ఇది అంటాను అనుకోండి, ముందుకు ఎక్కడ వెళ్తాం సార్? లేదు, ఆ ఇబ్బంది లేదు. ఇలా ఏదైనా ఫంక్షన్ ఉన్నా సరే ముందు మీరు ఎల్బిఎఫ్ వెళ్ళి మీటింగ్ పోండి అంటే ఇంకా హ్యాపీగా ఉన్నాం, చాలా హ్యాపీగా రాగలిగారు. నెక్స్ట్ ఇన్వెస్ట్ కొంచెం మొక్కలు పెంచిన విధానం కానీ ఎల్బిఎఫ్ అంటే రేట్ వచ్చే ఇన్కమ్స్ అనేది మనకు సంబంధం. ఎల్బిఎఫ్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత 100 రూపాయలకి 1 రూపాయి అనేది పంచాలని చెప్పేసి 20 రూపాయల్లో పంచాలని చెప్పాము. ఆ వాటి వాళ్ళు ఎన్న తర్వాత ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇన్వెస్ట్? యాక్చువల్ గా మనం మీరు చెప్పింది ఏదైతే ఉందో అది మేము కూడా చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఆల్రెడీ మేము ఏదో ఒకటి చేస్తున్నామని చెప్తా ఉన్నారు. మేము అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కువ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉన్నారు. మనం ఏం చేస్తామో మనకు కూడా తిరిగి వస్తుంది అనే ఆలోచనలో ఉన్నారు. అందుకోసం ఏమండి ఇది మా స్లోగన్, ఇది మొక్కలు పెంచాలి, మీకు ఎల్బిఎఫ్ నుంచి వచ్చే దాంట్లో ప్రతి దాంట్లో 1 రూపాయి అన్న ఖర్చు పెట్టే ప్రయత్నం చేయాలని మనం చెప్తున్నప్పుడు మేము ఇదిగోండి పలానా చేస్తున్నాము, ఇదిగోండి ఇలా ఉంది, ఇదిగోండి 1 ఉంది 2 ఉందని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మేము ఏం చెప్తున్నాము అంటే ఎల్బిఎఫ్ లో తీసుకోక ముందు నుంచి చేస్తున్నారు మీరే. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఎల్బిఎఫ్ లోకి వచ్చిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ చేసే ప్రయత్నం చేయాలా, నాకు అది కావాలని చెప్పి. ఎందుకంటే మీరు ఎల్బిఎఫ్ లో రాకముందు చేశారు కానీ దీంట్లో ఫ్రూట్స్ తీసుకుంటున్నారు కదా, మరి దీని వల్ల నేను అడుగుతున్నాను. మీరు అది చెప్పేది అది కాదు నాకు కావాల్సింది, నాకు దీని వల్ల కావాలి సార్ అని చెప్పినప్పుడు వాళ్ళకి తప్పకుండా చేస్తామంటే అలాంటి చేసేటప్పుడు మేము పిలుస్తాము, మీరు కూడా అటెండ్ అవ్వండి అని చెప్పాము. మన ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళు కూడా ఏంటంటే 10 మందికి మొక్కలు పెంచే విధానంలో కానీ వాళ్ళు కూడా వాళ్ళ తరపు నుంచి కూడా మనం ఆశించేది అదే. ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మొక్కలు నాటగలిగితే కనుక మనకి ఢిల్లీలో జరిగిన పొల్యూషన్స్ ఏదవుతుందో మన ఏపీలో మన ఆంధ్రప్రదేశ్ లో మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నేచర్ మనం ఎంత కాపాడగలిగితే అంత మంచిది. దాని నుంచి మీరు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఏదైతే రీజనల్ మేనేజర్ గా ఉన్నారో నేను ఆశించేది ఏంటంటే పత్రికలు కూడా మొక్కలు పెంచినది ఇబ్బందులు ఉన్నాయి. ఫైనాన్స్ గా సెట్ అవ్వడం చాలా మంది ఒక ప్రాసెస్ లేకుండా డిస్పోజల్ చేసేసుకుంటారు. ఆ కార్యక్రమంలో మేము ఏదైతే గైడ్ చేస్తుంటాం, మీకు వచ్చే ఫైనాన్స్ గా అప్పు ఉందా దాన్ని క్లియర్ ఎలా చేసుకోవాలి ఒక ప్రాసెస్ ప్రకారం చెప్తే దాని ప్రకారం మీరు చేసుకుని ఈజీ గ్రో అవుతారు. అలాంటి చాలా మంది మేము అడ్వైజ్ చేశాము. ఈ అడ్వైజ్ చేయడం చాలా గ్రో అయ్యారు. ఈ విధంగా మీరు కూడా గైడ్ చేయొచ్చు సార్. స్టిల్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే నేను ఎవరిని ఇన్వెస్ట్ చేయమంటే వాళ్ళకి దాని వల్ల వచ్చే లాభం కూడా చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది అప్పు తెచ్చి ఇన్వెస్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఏం చెప్తున్నా అంటే వాళ్ళకి మీకు 2 లక్షలకి 18,000 వస్తుంది, 10,000 మీరు చిట్ లాంటిదో ఏదన్నా ఇన్వెస్ట్ కట్టుకోండి, నెల 8,000 మీరు తీసుకోండి. ఆ 10,000 కలపద్దు. ఎక్కడైతే డబ్బులు తీసుకొచ్చారో వాళ్ళకి ఇది అయిపోయేసరికి అది కూడా రెడీగా ఉంటది, ఆ 2 లక్షలు తీసుకెళ్ళి ఇచ్చేది, ఇది క్లియర్ చేసే. ఇట్లా ప్రతి ఇన్వెస్టర్ కి ముందు నా నెలగానే డబ్బులు లేవండి, ఏదన్నా మీకు లోన్ వస్తుందని ఆఫర్ ఉందా? ఉందండి, అర్జెంట్గా తీసుకోండి, ఇన్వెస్ట్ చేసుకోండి.
అది తీరిపోద్ది, ఇది తీరిపోద్ది. ఈ స్లోగన్తో ముందుకెళ్తాం. ఓకే సార్, మంచి ఆలోచన సార్. ప్రతి ఒక్కరు కూడా ఇలాగ ఎన్ని డబ్బు పెట్టాలని ఉంటుంది, వాళ్ళ దగ్గర లేదు. లేదు. లోన్ తీసుకుని ఈఎంఐ ఈజీ కట్టుకోవచ్చు కాబట్టి 10 months ఇన్సూరెన్స్ వస్తుంది. వన్స్ నమ్మకం వచ్చిన తర్వాత అంటే ఇలాంటి ప్లాట్ఫామ్స్ చాలా వస్తూ ఉంటాయి, కానీ అది అనేది మనం